ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ 37 డివిజన్ సుజాత నగర్ 1వ లైన్ నుండి 10వ లైన్ వరకు సోనియా గాంధీ నగర్ నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ సుడిగాలి పర్యటన. కాలువలు, రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని స్థానిక ప్రజలు శాసనసభ్యునికి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. జనార్దన్ మాట్లాడుతూ నగరం మొత్తం తాగునీరు పథకంపై నిధులు మంజూరు కావడం జరిగినదని, అప్పుడు రోడ్లు మరలా కొత్తగా వేయాల్సి వస్తుంది కాబట్టి పూర్తి వాటర్ పైప్ లైన్లు అయ్యాక రోడ్లు మొత్తం కూడా పూర్తి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ స్థలాన్ని అన్యాయకాంతం కాకుండా సంబంధిత విభాగాలు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పరిరక్షించాలని సూచించారు. డ్రైనేజీ కాలువల్లో కొన్ని చోట్ల తాగునీరు పైపు లైన్లు ఉండడం గమనించి ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి కలుషితానికి అవకాశం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే బయటపడతాయని మున్సిపల్ అధికారులకు ప్రతిరోజు ఉదయం కాలనీల్లో పర్యటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఈసయ్య, ఎంహెచ్ఓ వైష్ణవి, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్, బూత్ ఇన్ఛార్జ్ బేజవాడ మురళి, జనసేన, బీజేపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మేము పోయినసారి పడ్డప్పుడు పడ్డప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్. లోపల మనం రేపు మన భవిష్యత్తులో వర్షం పడితే కూడా లోపల నుంచి మనం ఫ్రంట్ సైడ్ పెద్దది చేస్తాం. మళ్ళీ ఇదే పరిస్థితి రాకూడదు. మేము లోపలంతా తిరిగామండి, లోపలంతా చూసాము, వచ్చాము, పగల కొట్టాము, లోపల కూడా చూసాము. పదా మళ్ళీ పదా ఇటువంటి సైడ్ ఎదురు బో కష్టమైపోతుంది సార్. లైఫ్ కష్టమైపోతుంది. గత టైంలో కూడా ఏడవ లైన్ సోనియా గాంధీ 7వ లైన్ రెక్టిఫై చేస్తున్నారులే, మా లోపల రెక్టిఫై చేస్తున్నారు. అది కూడా మనోడేనా ఇక్కడ కూడా మొత్తం అట్టనే మీకోసం యూజ్ చేస్తున్నాం. సెకండ్ టైం ఇచ్చాము. రోడ్డు సార్ దీని గురించి ఎందుకు వేయట్లేదంటే రేపు డ్రింకింగ్ పైప్ లైన్లు పెడుతున్నారు.
మొత్తం కాదమ్మా ఎందుకు ఎవరికి 1.5 ఇంచులు ముందోళ్ళకి వస్తున్న వెనకాల నీళ్ళు రావట్లేదు. అందుకని 3 ఇంచులు పైప్ వేసేసి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మొత్తం టౌన్ అంతా మారుస్తారు, మొత్తం పగల పడతారు. 480 కోట్లు. అందుకని అందుకే రోడ్డు వేయకుండా ఉంది. ముందు డ్రైన్లు పెట్టారు, అవి కూడా స్తంభాలు 2 వేయించేస్తారు. అవి చూసుకోండి, రేపు మళ్ళా రోడ్డు వేస్తాం ఖచ్చితంగా. ఇది మీ పైప్ లైన్ అయిపోతే వేస్తాం. ఇది కూడా రోడ్డు మళ్ళీ రాడ్ చేయించారు. మురళి మురళి మెయిన్ రోడ్డే మీరు ఇలా ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మెయిన్ రోడ్లో నిలబడేసి రోజులు ఒక రోజు పెట్టుకోవాలి. 3 లైన్లు పెట్టుకోవాలి. 3 లైన్లు 4 గంటల నెలకు మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు
14-19లో మనం డబ్బు లేదు అటు నుంచి వచ్చేది ఎక్కడిక్కడ పడట్లేదు పెట్టేస్తారు సార్ మహేష్ రోడ్డు బాగుందా అయితే కాదు రోడ్డు కాదు పట్టు పెట్టండి కావాల్సింది తీసుకోవాలి, కష్టపడి పని చేయాలి. నా పాలసీ ఎక్కడ కావాలి కాంట్రాక్టర్ కనుక్కోండి. ట్రైన్ లేదు వచ్చే నెల పడుతుంది ఇక్కడ 6 అపార్ట్మెంట్ మహేష్ ట్రైన్ లేకపోతే యాక్చువల్గా సార్ ట్రైన్ తీసుకురావాలంటే అంతా లేపాలి సార్ యాక్చువల్గా రోడ్డే లేపాలి. అవును సార్ అటు హైట్ డెడ్ ఎండ్ రోడ్ డెడ్ ఎండ్ అన్ని డెడ్ ఎండ్ సార్ మొత్తం సార్ ఫైటింగ్ చాలా లైట్ ఉన్నాయి. బేస్మెంట్స్ కూడా ట్రైన్ బాగుంది ఇక్కడ దాకా ట్రైన్ వేసి కవర్ చేసి మొత్తం పట్టా కూడా ట్రైన్లో బాగా ట్రైన్ పెడుతున్నాము అన్నీ చేస్తాము, ఓపిక పడుతున్నాము, ఆ పని మేము చేస్తాము. వాళ్ళే నాడలు రండమ్మా మీరు కూడా వచ్చేసి ఇక్కడ అర్థమవుతుంది. రోడ్డు హైట్ అయింది, డౌన్ ఉంది, ఆటోమేటిక్ వర్షం పడితే ఈ డ్రైన్ పెట్టారమ్మా, డ్రైన్ స్టార్ట్ చేస్తారు.
అది కూడా డౌన్లో పెడతారు. మీకు వాటర్ వచ్చినట్టు పోయేటట్టు చేస్తాం. రేపు వచ్చినప్పుడు ఇది హైట్ లేపుతాం. మళ్ళీ హైట్ పైకి లేపాలి, రోడ్డు పైకి లేపాలి. మళ్ళీ మీకు ఇప్పుడు వాటర్ పైప్ లైన్ అన్నీ వేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రోడ్డు పైకి లేదు, ఇదో డ్రైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి లోపల కూడా డ్రైన్ రెండు ఎవరికి వచ్చింది, అది కూడా ఇతనికే వచ్చింది. కాలువలు పెట్టేస్తారు. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాంట్రాక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ లోపల కూడా పెట్టారు, బయట కూడా పెట్టారు. నేను చేస్తాను. జంగిల్ కూడా క్లీన్ చేయాలి. అన్నీ కూడా ఇంటి పక్కన నేను చూస్తాను. కొంచెం ఓపిక పట్టండి. కొంచెం స్ట్రెంత్ ఫైనాన్షియల్ కొంచెం ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్లు ఏంటంటే పాత బాకీ నుండి టెండర్లు అయితే అయిపోయింది. ఇదివరకేమో ఇలా లేదు. ఇదివరకు టకటక చేసుకుంటా పోయాము. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి రావాల్సింది రాకో, లేకపోతే ఏదో మొత్తానికి రావట్లే వాళ్ళు. టెండర్లు ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఎన్నాళ్ళు అవుతుంది అయిపోయి 6 months నుంచి వాడు మొదలు పెట్టాల. మాట్లాడతాను, మాట్లాడతాను. 6 ట్రైన్లు ఇది చేస్తారు. మీకు వాటర్ పైప్ లైన్ కూడా మళ్ళీ కొత్త లైన్ వేస్తున్నారు. ఆ వాటర్ లైన్ ఎవ్రీడే వాటర్ రావటానికి. ఆ పైప్ లైన్ అయిపోయిన తర్వాత రోడ్డు పైకి లేదు చేస్తాంలేండి. నాకు తెలిసి రోడ్డు అంతా తిరిగాను, నేను వచ్చాను. అదేనమ్మా ట్రైన్ పెట్టాను. టెండర్ 6 నెలలు అయిందంట. అగ్రిమెంట్ అయిపోయి వాడిని పిలిపిస్తాను, నేను చేయిస్తాను. అడగండి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక సైడ్ తీసి ఆపేశారు సార్. ఇప్పుడు ఈ సైడ్ అసలు కాలువ లేదు. 4 లైన్ దాకా పెట్టారమ్మా. మెయిన్ డ్రైన్ లేదు. ఒక్క కాలువ తీసినా కూడా బయటికి పోవాలి. ఈ మెయిన్ డ్రైన్ అయిపోతేనే మీరు లోపలికి వస్తాయి. దానివల్ల లేట్ అవుతుంది. ఇది మెయిన్ డ్రైన్ 4 దాకా పెట్టారు. ఇది కూడా ఎస్టిమేషన్ మనం ఇది కూడా చేస్తారు. చేసిన తర్వాత ఇన్నర్ డ్రైన్ కడతాం. పైప్ లైన్ తర్వాత రోడ్ వేస్తాం. పైప్ లైన్ అవ్వాలి. నేను చేస్తాను. కొంచెం కాలువ వేస్తే మెయిన్లోకి రావాలి కదా. మెయిన్ డ్రైన్ లేదు కదా. కొన్ని ఇళ్ళ వరకే కట్టుకున్నారు ఈ కాలువ తీసుకుపోయి ఆ కాలువలో కలిపారు సార్. ఆ కలపడం కూడా ఇది డౌన్ అయింది, అది అప్పు అయిపోయింది. పాములు పాములు బయటకు వస్తున్నాయి. తిట్టాను. జేసీబీ వచ్చి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాం. కాబట్టి నేను కొంచెం ఓపిక పట్టండి. డ్రైన్ రోడ్ వేస్తాం. ఇక్కడ కూడా ఇంకా లైట్ పెంచితే వచ్చేసి లైటింగ్ ఆడుంది. లైటింగ్ లైట్ కూడా అవసరం లేదు మనకి. దావిండి లోపల తీసుకెళ్ళి కలవరుస్తున్నారు మిమ్మల్ని. ఫోన్ చేసి అవసరం ల్యాండ్ ఎక్కడ
దానికి ట్రై చేద్దామని చెప్పారు. లేదు 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 చాలా అంటే ఇక్కడ ఇష్యూ వాటర్ పోవడానికి ఛాన్స్ లేదు చెప్తున్నా. ఏసీ చేసిన తర్వాత మనకి మెయిన్ డ్రైన్ పెడుతున్నాం మేము. డిస్పోజల్ లేదు ఇక్కడ నువ్వు పెట్టుకున్నా కూడా మన బయటికి పోవాలి. బయటికి పోవాలంటే మెయిన్ డ్రైన్ అవ్వాలి. మెయిన్ డ్రైన్ అయిన తర్వాత ఇవి కూడా పెడతాం. 4 లైన్లకి ఇదే ప్రాబ్లం. అవును కంటిన్యూగా. పైన డిస్పోజల్ అయితేనే కింద పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా తర్వాత కట్టాలి. 2 అడ్డ రోడ్లు కూడా ఉన్నాయి సార్. రోడ్లు అయిపోతుంది. రోడ్లు ఇలా ఇంకా పైన ఏమున్నాయి ఇంకా దారుణంగా ఉన్నాయి సార్. కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి సార్, జస్ట్ కొంచెం 2 అడుగులు సార్. సార్ కొంచెం ముందుకు రండి సార్. అసలు మెయిన్ అక్కడ సార్, అసలు మెయిన్ అక్కడే సార్. ఆ బుక్లో కొంచెం ముందుకు రండి సార్. సార్ కొంచెం ముందుకు రండి సార్. సార్ నెంబర్ తీసుకోండి. సార్ కొంచెం ముందుకు రండి సార్, మరి సమస్య ఎక్కువ అక్కడే సార్. కొంచెం ముందుకు రండి సార్. రండి సార్, రండి సార్ కొంచెం. మేము 7 సంవత్సరాల క్రితం అమృత పథకం కింద అప్పుడు అమృత పథకం అని 10 రూపాయలు చలానా కట్టించుకొని 10 రూపాయలు చలానా కట్టించుకొని మిగతా ఖర్చులన్నీ మేమే భరించాం. పైపులు కానీ వేసిన గోళీలన్నీ అప్పుడు మాకు 7-8 వేలు అయింది సార్. అప్పుడు ఏం చేస్తున్నారంటే 2 ఇయర్స్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయం నుంచి మాకు మినిమం వారంలో 2-3 సార్లు ఫోన్లు వస్తుంది. 15,000 అప్పుడు కట్టలేదు మీరు, ఇప్పుడు కట్టమాట 15,000 అప్పుడే ఎఫ్ఆర్ అని చెప్పాను. అందరి దగ్గర ఫ్రీగా వేసేస్తారు. వేసిన నెక్స్ట్ డేనే 15,000 వసూలు చేశారు. అనఫిషియల్గా వసూలు చేశారు. దెర్ ఇస్ నో రిసిప్ట్స్ ఫర్ దట్ అమౌంట్. ఇప్పుడు అఫీషియల్గా అడుగుతున్నారు కట్టమని. అంతే కదా అసలు అవసరం లేదంటేనే 10 రూపాయలు చలానా కట్టి సొంతంగా మేము ఖర్చు పెట్టాము. ఇప్పుడు మళ్ళీ 15,000 కట్టమని చెప్తున్నారు సార్. మినిమం వారంలో 2-3 సార్లు ఫోన్లు చేస్తున్నారు మామూలుగా అందరికీ ఉందా ఇష్యూ? ఇది కమిషనర్ గారు ఆ ఇష్యూ అందరికీ ఉంది. ఎవరి రెసిడెంట్ కు ఉందా ఇష్యూ? అదే కొంతమంది కట్టారు. అందరికీ చాలా మంది రోడ్డు కావాలి, పావులు విపరీతంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. రోడ్డు ఒకటి, కాలువలు ఒకటి, మురికి నీళ్ళ వల్ల విపరీతంగా దోమలు వస్తుంది. ఎప్పటి నుంచో రావాలనుకుంటా ఉన్నాము. నాకు పనులు లోటు ఎక్కువ అవడం వల్ల రాలేకపోయాం. ఈ సమతా నగర్లో సైలెంట్గా ఉండండి అమ్మా. 2 నిమిషాలు 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి. సమతా నగర్కి ఎప్పటి నుంచో రావాలని ఉన్నాం. మనకేమో కొంచెం టైం కుదరక ఇవాళ సమతా నగర్కి వచ్చాం. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం.
ఈరోజు సమతా నగరు, అదేవిధంగా ముందుండే సోనియా గాంధీ నగర్ కూడా 2-3 లైన్లు కూడా అన్ని కవర్ చేసుకొని ఈరోజు ఈ 10 లైన్లు కూడా అన్నీ కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకొని వచ్చాం. మనకి మెయిన్ వచ్చేసి మనకి మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మెయిన్ డ్రైన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది 4వ లైన్ వరకు ఆల్రెడీ టెండర్ పిలిచారు. అక్కడి నుంచి మళ్ళీ 10వ లైన్ వరకు మెయిన్ డ్రైన్ రావాలి. మనకి ఇన్నర్ రోడ్డు వేసినప్పుడు డ్రైన్ వేసినప్పుడు మెయిన్ రోడ్డు అప్రోచ్ లేకపోతే ఆ వాటర్ కూడా ఇప్పుడు మీరు కట్టడా తీశారు. రేపు మెయిన్ డ్రైన్ అది అయిపోగానే మీరు ఉండే అన్ని లైన్లు 10 లైన్లు కూడా అక్కడ 4 లైన్లు ఇక్కడ ఉండేవి కూడా మిగతా వాటికి కూడా సైడ్ డ్రైన్స్ కూడా దాన్ని కూడా పెట్టిస్తాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు వాటర్ పైప్ లైన్ కూడా ఈరోజు అమృత నుంచి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కొత్తది శాంక్షన్ చేశారు 480 కోట్లతోటి. మొత్తం టౌన్ అంతా కూడా వాటర్ పైప్ లైన్కి మళ్ళా పగలగొట్టారు. అందుకే రోడ్లు అనేది ప్రయారిటీ పెట్టుకోకుండా ముందు డ్రైన్స్ మీదే వెళ్తున్నాం. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఒంగోలుకి వచ్చి ఎప్పటి నుంచో మేజర్ సమస్య. 3 రోజులకు ఒకసారి, అదేవిధంగా 4 రోజులకు ఒకసారి మనం వాటర్ వదులుతూ ఉన్నాం. దానికి ఈ పైప్ లైన్ మీద మార్చారు అంటే ప్రతిరోజు కూడా మనకు మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దానికోసం అని చెప్పి ఈరోజు శాంక్షన్ అయ్యి 15 రోజుల నుంచి వాళ్ళు ఇటు పక్క నుంచి మొదలు పెడతారో చూసుకొని వాళ్ళు మొదలుపెట్టి రోడ్లు పగలగొట్టుకొని పైపు కొత్త పైపు లైన్ అది వరకు 1.5 ఇంచు ఉండే పైపు ఇప్పుడు 3 ఇంచుల పైపు వేస్తారు. 3 ఇంచుల పైపు తోటి టిల్లు ఎండ వరకు అది వరకు 3 రోజులు ఇచ్చేటప్పుడు కూడా ముందోళ్ళకి నిండిన తర్వాత వెనకాల వాళ్ళకి నీళ్ళు వెళ్తూ ఉండేది. ముందోళ్ళు మోటార్ వేసారంటే అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇప్పుడు ఒకసారి వదిలేరంటే 1 అవర్ వదిలేరంటే ఆ డివిజన్ అంతా కూడా 1 అవర్ సఫిషియెంట్ వాటర్ వస్తుంది. అట్లా ప్రయారిటీ పెట్టుకొని ఒక 15-18 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవడానికి. అదేవిధంగా ఫిల్టర్ పెట్టి కడుతున్నారు. ఎక్కడ కూడా ఎక్కడికెక్కడికి మనకి డ్రింకింగ్ వాటర్ని బైఫర్కేట్ చేస్తున్నారు. ఏ ఏరియాకి ఆ ఏరియా కూడా బైఫర్కేట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు చెల్లి ఇవ్వడానికి ఈరోజు ఆ పైప్ లైన్ చేస్తున్నాం. అందుకని మనం ఇక్కడ ఎక్కడా కూడా పెట్టుకోవాలా. రేపు అది అయిపోయిన తర్వాత మీ రోడ్లన్నీ ఏపించే బాధ్యత నాది, అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్లు సిమెంట్ రోడ్డు కూడా అయిపోయి మేము సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేసుకున్నా కూడా మీ మీద ప్రేమతో నేను సిమెంట్ రోడ్లు పెట్టినా కూడా రేపు మళ్ళా పగలగొడతాను. పగలగొట్టిన తర్వాత ప్యాచ్ వర్క్ పడిన తర్వాత మీకు ఇబ్బంది ఉంటుంది. ఏంది ఇది మళ్ళా సిమెంట్ రోడ్ ఇట్లా పగలగొట్టేసారని ఫీలింగ్ ఉంటుంది. అందుకని మనకి పైప్ లైన్లు అయిపోయిన తర్వాత మెయిన్ డ్రైన్ అయిపోయిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 లైన్లు ఆ రోడ్లన్నీ అయిపోయి ఓపెనింగ్ వస్తాను. మమ్మల్ని మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ ఖచ్చితంగా. అది మాత్రం అది నా ప్రామిస్, నేను చేస్తాను. దాంతోపాటు ఈరోజు లైటింగ్ కూడా అంతా కూడా ఇంప్రూవ్ చేసాం. కొత్త స్తంభాలు అడిగిన దగ్గర అంతా కూడా స్తంభాలు ఇచ్చాం. ఇప్పుడు నేను వస్తా కూడా అన్ని ఏరియాలో కూడా చూసాం. లైటింగ్ అంతా కూడా బాగానే ఉంది. అక్కడక్కడ 2 amps లైట్లు చిన్నవి ఉంటే దాన్ని కూడా పెద్ద చేయమని చెప్పి మన ఎలక్ట్రికల్ కూడా మాతోటే పోతే ఉన్నాడు. అది కూడా స్తంభాలు కూడా పెద్ద లైట్లు కూడా వేయమని చెప్పాము. లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే మన ఇంటి పక్కన స్థలాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి. అయ్యేమో మీరన్నా చెప్పండి. రేపు మా బాధ్యతను మన ఇంజనీర్ ఏఈ గారు మన నాగార్జున ఇంజనీర్ వస్తాడు, తర్వాత బాబ్జీ వస్తాడు, ఆ తర్వాత మనవాడు డివిజన్ బూత్ ప్రెసిడెంట్ మన మురళి ఉంటాడు. మీ ఏ ఏరియాలో ఇంటి పక్కన ఉందంటే కొన్ని దగ్గర మేము చూసి వచ్చాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఖాళీ ఉండటం వల్ల చెత్త అంతా కూడా పెరిగిపోయి అదంతా పావులు రావటం, వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే మీ ఇంట్లో డ్రైన్ల వల్ల ఏదైనా కూడా ఆ ఖాళీ స్థలాల్లో చెరువు మాదిరి తయారవటం, దానివల్ల దోమలు రావటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై అయితే వాళ్ళనే చేస్తా చేపిస్తాం. మట్టి దోలేసి నీట్గా కాంపౌండ్ కట్టుకోమని చెప్తాం. వాడు ఎవరైతే ఐడెంటిఫై అవ్వకపోతే కార్పొరేషన్ నుంచి దాన్ని ఇమీడియట్గా జేసీబీ రేపటి నుంచే పని మొదలు పెడతారు. ఎక్కడికక్కడ ఖాళీగా ఉండే స్థలాలు జమీలంతా కూడా క్లీన్ చేస్తారు. లో లెవెల్లో నీళ్ళు వచ్చేసి ఆగిపోయిన దగ్గర మట్టి తోలుతారు. దాన్ని నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని దాని టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఏ ప్లాట్ నెంబరు, ఏ రోడ్డు అన్నీ కూడా వాళ్ళకి ఇస్తాం. రేపు భవిష్యత్తులో ప్లాన్ శాంక్షన్ చేసుకోవాలని అక్కడికి వచ్చినా కూడా దీన్ని అన్నీ కూడా పెనాల్టీతో కట్టించుకుంటారు. మీ వాళ్ళని తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన పక్కన ఉన్నా కూడా మీకు చెప్పండి. ఊరికనే స్థలం కొనుక్కోవడం కాదు, స్థలంతో పాటు దాన్ని నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత.
స్థలాలు కొనుక్కునేదని అక్కడ పడేసి మనం ఏదో హైదరాబాద్ ఇంకో దగ్గర ఉన్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చే లోపల పక్కన వాళ్ళందరికీ ప్రాబ్లం బాగా ఇవ్వండి. దాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఇమీడియట్గా వాళ్ళ చేతే చేపిస్తాం, లేకపోతే మాత్రం మనమే చేస్తాం. ఎక్కడైతే ఇందాక పక్క రోడ్లో చూపించారు ఫుల్గా వాటర్ వచ్చేసి మొత్తం అదంతా పాములు వస్తారు, గందరగోళం ఉందని ఆడవాళ్ళ మహిళలంతా కూడా చెప్తా ఉన్నారు. పార్టీ ఆఫీస్ మీటింగ్ చెప్పినాం, ఇప్పుడు 1 అవర్ డిలే అయింది. రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రమ్మన్నాం. అందుకని చెప్పేసి ఆ చివరి దాకా రాలేదు. మేము మళ్ళా అది ఎవరుందో రేపు వీళ్ళ ముగ్గురితోటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వితిన్ 15-20 డేస్ లోపల ఎక్కడ ఖాళీ స్థలంలో ఒక పిచ్చి చెట్టు అనేది కనపడకుండా చేసే బాధ్యత మంది. 15 రోజుల తర్వాత ఎక్కడన్నా మీ ఇంటి పక్కన ఇదే పరిస్థితి ఉంటే నాకు ఫోన్ చేయండి, మేము మళ్ళా వస్తాం. నేనే వచ్చేసి చేసి మీకు నేనే క్లీన్ చేయించి వెళ్తాను. అది మన రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళంతా చూసిన వాటిల్లో ఇవాళ చేసిన దాంట్లో ఇది మనం చూసిన దాంట్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను చూసిన దాంట్లో దీన్ని అన్నీ కూడా తొందరలోనే రెక్టిఫై చేస్తాం. మీకు రోడ్లు డ్రైన్లు వేసే బాధ్యత నాది. మీరు పొద్దుగోకులు దాని గురించి ఆలోచన ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఉండే పరిస్థితుల్లో కూడా మనకు కూడా వస్తువులు చూస్తున్నాం. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పాత గవర్నమెంట్లో చేసిన బాకీలు కానీ ఇప్పుడు డబ్బులు లేకపోవడం కానీ కొన్ని ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వచ్చే రీతిలో వచ్చేదాన్ని వచ్చేటట్టుగా మనం చేస్తున్నాం. 14-19లో మనం ఏ విధంగా డెవలప్ చేసాం మీ అందరికీ కూడా తెలుసు. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి, ఇది కూడా డెవలప్ అవుతుంది. నేను ఆ రోజు ఆ మెయిన్ రోడ్ బతిమలాడాను, చిన్న పైప్ లైన్ వేసేటప్పుడు. పోయినసారి గులకమ్మ నుంచి పైప్ లైన్ వేసాం మా సమర్థ ట్యాంక్కి. అది వేసాం కాబట్టి ఈరోజు ప్రతిరోజు నీళ్ళు కలుగుతున్నాం. మన ఇంటింటికి కుళాయి పైప్ లైన్ వేసిన తర్వాత ఆ రోజు ఇది 40 అడుగులు చేస్తారని బతిమలాడా. ఇలా మాకొద్దు అన్నారు. ఈరోజు నేరో రోడ్ అయిపోయింది. ట్రాఫిక్ ఎక్కువైపోయే లోపల ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. ఏంది మంగమూరు రోడ్ నుంచి అటు కర్నూలు రోడ్డుకి జంక్షన్ రోడ్ అయిపోయింది. జంక్షన్ రోడ్ అయినప్పుడు పెద్ద రోడ్డు ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. నేరో రోడ్ అవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉన్నాయి. సరే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సరే వాళ్ళ ఇష్టం లేని చెప్పి నేను కూడా వదిలేశాను. కాబట్టి ఇవన్నీ 10 లైన్లు కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాను. మన మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తూ, వీళ్ళు బాబ్జీ వెనకాలే ఉన్నాడు, మన ఏ నాగార్జున, ఆ తర్వాత మురళి, మా నవలు కూడా వస్తారు. అందరూ ఉండి ఖచ్చితంగా ఈ 10 లైన్లో ఎక్కడా కూడా డిస్టర్బ్ లేకుండా చేస్తాను. నేను మళ్ళా కూడా ఎదుర్కొంటే నాకు చెప్పండి. అందరికీ నమస్కారాలమ్మా. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. పోలీసు ఎక్కడ ఉన్నావు నువ్వు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని బయటిస్తున్నాను సార్. మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం, వచ్చి ఆడ ఉడి చేసి మధ్యాహ్నం పడ చిన్నపిల్లలు నిద్రపోతాం, ఇంట్లో వాళ్ళు బాగా చేస్తున్నాం. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. నువ్వేనా ఓనరు? నా ఇంటికి వచ్చి నాతో ఎలా మాట్లాడుతున్నాడంటే నువ్వేనా ఓనరు? ఏకవచనం నువ్వు, మీరు కూడా కాదు నువ్వు. నేనేమన్నానంటే సార్ మీరు ఎవరండి అంటే నేను సెక్రటరీ సురేష్, మీ పేరు ఏంటంటే సార్ రెస్పెక్ట్గా మాట్లాడండి సార్. మా ఇంటికి వచ్చాను, మీరు సంబోధించండి. అది నేను కరెక్ట్ చేసేదాన్ని. వెంటనే పైన ఇంటి రెంట్కేనా, పైన ఇంటి రెంట్కేనా అన్నాడు. అవునండి రెంట్కే అన్నా. అంటే దీనికి సపరేట్ పన్ను వేయాలి అంటే నేను అతను చేసిన పొరపాటు కరెక్ట్ చేస్తే అతను ఈగో హట్ అయ్యి వెనుక పన్ను పెంచుతానని మాట్లాడతాను. నేను కూడా చెప్పిన గవర్నమెంట్ గారు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నేను అప్లై చేసుకుంటున్నాను, నేను కట్టుకుంటాను. ఆ తర్వాత పన్ను ఏదైనా పెంచాల్సి ఉంటే పెంచమని నేను చెప్తున్నాను సార్. చాలా ఈగో ఫీల్ అవుతున్నాడు సార్. ఇలా మా బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇంటికి ఇలాంటి డైరెక్ట్ గా వచ్చేస్తాను, తలుపు తీసుకుని లోపలికి. డీటెయిల్స్ అడిగితే మేము ఎలా ఇవ్వాలి? మీరు ఇంటికి వచ్చినప్పుడు మేము ఈ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాము, మేము ఈ ఎంక్వైరీకి వచ్చాము అని ముందు మమ్మల్ని అడిగి ఓనర్ ఎవరు, సో మాకు ఈ డీటెయిల్స్ కావాలమ్మా మీరు చెప్పండి అని అడిగేదానికి ఓనర్ ఎవరు? ఏకవచనం సార్, రెస్పెక్ట్ లేదు. తాను చేసే బిహేవియర్ వల్ల పబ్లిక్ లో మన గవర్నమెంట్ నేను పోతాను. క్వశ్చన్ అడిగినందుకు బయటకు వచ్చేసారు. మాకు ఎలా అందరికీ డీటెయిల్స్ చెప్పాలని లేదు కదా. మేము పలానా డిపార్ట్మెంట్ వచ్చామమ్మా, డీటెయిల్స్ మా బజార్లో ఇట్లా అందరినీ ఇలాంటి బిహేవ్ చేశాడు సార్. రూట్ గా బిహేవ్ చేశాడు. గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తెస్తున్నాడు.
నెక్స్ట్ సార్ రెండో టాపిక్ వచ్చేసి రాజకీయ గారు సార్ టీచర్ గారినా ఇద్దరు భయపడి ఇద్దరు కూడా టీచర్స్ సార్ టీచర్ గారు అయినా వాళ్ళ ఇంటికి ఇప్పటికి 3 సార్లు కొత్త వేశారు. 5 సార్లు కొత్త వేశారు. రండి మాట్లాడుకుందాం, ఎంతమంది ఇద్దరు రండి ఇలా మాట్లాడుతున్నాడు ఆయనతో. అది ఎక్కడికి రావాలి, ఏం మాట్లాడాలి? మళ్ళీ అది కూడా చెప్పట్ల ఆఫీస్ కమిటీ ఏ ఆఫీస్ కావాలి సార్ ఏ మాకేం ఆఫీస్కి తెలుసు. వెళ్ళాలి సార్? నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పండి. సార్ ఇది మొదటి కంప్లైంట్ సార్. రెండోది వచ్చేటికి మనకి 8వ లైన్ నుంచి 11వ లైన్ దాకా హై పవర్ లైన్ కింద రోడ్డు ఉంది సార్. హై పవర్ లైన్ కింద రోడ్డు ఉంది. దాన్ని ఇంతవరకు రోడ్ ఫామ్ చేయలేదు. దానివల్ల అది కబ్జా అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో గారు ఫోన్ చేశారు. మేమందరం వచ్చాను. కొద్దిగా